చూస్తే పరిశాన్ అవుతారు మీరు. ఇది ఇంతకంటే ఇక కేసీఆర్ తన కృతజ్ఞతను తన గురుభక్తిని ఇంతకంటే ఎట్లా నిరూపించుకోవాలి? జయశంకర్ సారు కేసీఆర్, చాలామంది కేసీఆర్కి దొరపోకట వెలుమతనం ఉన్నది, ఆయన అహంకారి కులహంకారి అన్నారు కదా. మరి కులకార అహంకారి అయితే జయశంకర్ సార్ బీసీ, మరి ఈయన దొర అనుకుందాం. మరి ఎట్లా ఆ కాళ్ళు ఆశీర్వాదం తీసుకున్నాడు? కేసీఆర్కి ఎక్కడ నెగ్గాలో తెలుసు, ఎక్కడ తగ్గాలో తెలుసు. ఆ సినిమాలో అత్తారింటికి దారేదిలో డైలాగ్ ఉన్నది కదా, ఎక్కడ ఎవరి దగ్గర తగ్గాలో తెలుసు. ఇదే కేసీఆర్ గారు వెలమదొర, మాయావతి ఒక మాదిగ బిడ్డ, యూపీ ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. మరి ఆ మాదిగ బిడ్డ ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు సేమ్ ఇట్లనే. అంటే తెలుసు ఆయనకు ప్రజాస్వామ్యం యొక్క విలువేందో తెలుసు. ఎవరెవరి దగ్గర మనము అనుకువగా మర్యాదగా పద్ధతిగా ప్రవర్తించాలి, ఎవరిని చీల్చి చెండాడాలి అనేది కూడా తెలుసు ఆయనకు. ఇదే పవన్ కళ్యాణ్, మాయావతి 2 కాళ్ళ మీద బల్లే. కాబట్టి రాజకీయ నాయకుడిగా కేసీఆర్ ఎత్తులు వ్యూహాలు అవన్నీ తెలంగాణ సాధనకు ఎక్కడ లేని దోహదం చేసినాయి. ఒట్టిగానే మొండోడు కత్తి పట్టుకొని ఉరికినట్టు చేస్తే ఏమవుతుంది? ఏం రాదు. ఎప్పుడు ఎక్కడ తగ్గాలో, ఎప్పుడు ఎక్కడ విజృంభించాలో అన్నీ తెలిసి ఉండాలి నాయకుడికి. వ్యూహం, కాలం, సందర్భం 3 అద్భుతంగా వాడుకోగలగాలి. అవి వాడుకోలేకపోతే ఏ ఉద్యమం నిలవదు, ఎవరికి అధికారం రాదు, అట్లుంటుంది. కాబట్టి కేసీఆర్ మనం ఒట్టిగానే ఆయన కీర్తిని మసకబార్చాలనో, ఆయన పోరాటాన్ని మసకబార్చాలనో, ఆయనను అవమానించాలనో ఇట్లా అనేక రకాలుగా ప్రయత్నం చేస్తే బాగుండదు. అది మనకు తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద లీడర్గా ఉన్న మనమే ఆయనను చంపుకొని హేళన చేసినట్టు అవుతుంది. ఆయన పాలసీల మీద మాట్లాడండి, అంతే తప్పించి ఆయనను ఎంతసేపు మనం అవమానించాలని చూస్తే ఎట్లా?